రహమత్నగర్ డివిజన్లో సుడిగాలి పర్యటన చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ జలమండలి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 56 బస్తీలకు ఎస్ఆర్పీసీ హిల్స్ రిజర్వాయర్ నుంచి తాగునీటి సరఫరా అందించే చర్యలను వేగవంతం చేసి అతి త్వరలో ప్రజల నీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం ఎస్పీఆర్ హిల్స్ జలమండలి కార్యాలయం నుంచి ఆటో స్టాండ్, కార్మిక్ నగర్ వరకు కొనసాగనున్న వాటర్ పైప్ లైన్ పనులను కాలినడకన పర్యవేక్షించారు. పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక రహమత్నగర్ డివిజన్లో చేపడుతున్న నీటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని, డివిజన్లోని ప్రతి బస్తీకి మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సరే, అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎస్పీఆర్ హిల్స్లో వాటర్ రిజర్వాయర్ ట్యాంక్ని కట్టుకోవడం జరిగింది. అది కొద్ది రోజులుగా దాన్ని జనాలకు వాటర్ సప్లై విషయంలో ఆల్రెడీ 3 ml కెపాసిటీ ట్యాంక్ ఇక్కడ నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి కార్మిక నగర్ చుట్టుపక్కల 58 బస్సులకు నీటి ప్రాబ్లం సాల్వ్ కావడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. సో ఈరోజు అధికారులు జిఎం సతీష్ గారు, మన వాటర్ వర్క్స్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ ట్రయల్ రన్ కూడా దీన్ని స్టార్ట్ చేసినారు అధికారులు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్. ఈ వాటర్ నుండి ఎక్కడ కూడా అంటే అంతా కూడా కొత్త లైనే. దాదాపు 15,000 ఫ్యామిలీస్కి నీటి ప్రాబ్లం సాల్వ్ అవబోతుంది. కార్మిక నగర్, ఓం నగర్, ఎస్పీఆర్ హిల్స్ ఉన్నటువంటి 18 బస్సులు, అటు బోరబండకు సంబంధించినటువంటి కొన్ని బస్సులు, ఓవరాల్గా 58 బస్సుల్లో నీటి ప్రాబ్లం అనేది పర్మనెంట్గా సాల్వ్ కాబోతుంది. వాళ్ళకి ఆడ్ టైమ్స్లో నీళ్ళు వచ్చేటివి, సమ్మర్లో కొద్దిగా ఇబ్బంది ఉండే జనాలకి. బట్ సతీష్ గారు చాలా సీరియస్గా ఇనిషియేషన్ తీసుకొని వర్క్ స్పీడప్ చేపించి దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. సో జూలై 1st వీక్ నుండి 15,000 కుటుంబాలకి మంచి నీళ్ళు అనేది ఆడ్ టైమ్స్ కాకుండా ఇన్ టైం బిఫోర్ 9 o'clock, ఈవినింగ్ 9 o'clock లోపే వాళ్ళందరికీ కూడా వాటర్ రావడం జరుగుతుంది. అధికారులు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. స్థానిక లీడర్లు కూడా దీన్ని రిపీటెడ్గా ఫాలోఅప్ చేసి అధికారులకు సపోర్ట్ చేసి వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ కార్మిక నగర్ ఎస్పీఆర్ హిల్స్ నుండి కింద కార్మిక నగర్ వరకు వర్క్ జరగాలంటే రోడ్లు అయితే తవ్వాల్సిందే కదా. తవ్వినారు, వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. తర్వాత మట్టితో ఫిల్అప్ చేసినారు. ఆ ప్యాచ్ వర్క్ కూడా కొన్ని రోజులు పెండింగ్, అదే టెండర్ అదంతా ప్రాసెస్ జరిగింది. ఈ రోజు నుండి అది కూడా వర్క్ జరుగుతుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గత ప్రభుత్వాలు చేయలేనటువంటి కార్యక్రమాలు ప్రజాపాలనలో రేవంత్ అన్న ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అనేక కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేనే చేసిన